కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమిత్రానంద్ గారు, ఈ 22A పోర్టల్ ఇప్పుడు ఓపెన్ కావట్లేదు, అది మొత్తం బ్లాక్ చేసి పడేశారు. దాంట్లో కనిపించేది ఏంటిది? రివ్యూ అని కనిపిస్తుంది. ఆ పోర్టల్ అండర్ రివ్యూ అని కనిపిస్తుందని హరీష్ రావు గారు ఆరోపణ చేశారు. దానిపైన పొంగులేటి కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్ బాధితుల పక్షాన ఉంటున్నారు. అదే క్రమంలో చాలా మంది బీఆర్ఎస్ కు కూడా కంప్లైంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా పరిస్థితి ఏంటి? 22A మీద మీరేం చెప్తారు? నమస్తే అండి శ్రీనివాస్ గారు, మూల శ్రీనివాస్ గారు, మీకు, నాగార్జున గారికి, అలాగే మన్యం కోటేశ్వరరావు గారికి, శ్రీనివాసరావు గారికి, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే. జై తెలంగాణ. ఇది అన్ని అబద్ధాలలాగే 22A మీద కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాన్నే నమ్ముకున్నది. గతంలోనే ధరణి పోర్టల్ తోనే ఈ సమస్య వచ్చిందని చెప్తే ఎప్పుడైనా అమ్మకాల్లో గాని, కొనుగోలులో గాని, రిజిస్ట్రేషన్ లో గాని ఎక్కడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఎలాంటి కంప్లైంట్స్ అప్పుడు రాలేవు కదా. ఈ మధ్యనే ఎందుకు వస్తున్నాయి? గత 4 నెలల క్రితమే నేను ఇది నాకు బీర్ల ఐలయ్య చెప్పిండ్రు, యాదాద్రిలో 40,000 ఎకరాలు ఈ 22Aలో చేరినాయని చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు మంత్రి. గతంలో ఈ సమస్య లేదు. గతంలో 98-99% ధరణి వల్ల మంచే జరిగింది. భూ రికార్డులన్నీ కూడా ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం, ఆన్లైన్ లో భద్రపరచడం, ఆన్లైన్ కి చేర్చడం తప్పెట్లా అవుతుంది? దానివల్ల ప్రభుత్వ పథకాలు రైతులకు గాని, వ్యవసాయ భూములకు గాని, ఇతరత్ర లబ్ధిదారులకు గాని చేరవేయడానికి అదొక మార్గంగా, అదొక ఇదిగా కనపడింది కదా, అవకాశంగా తీసుకున్నారు కదా. దాని ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది కదా. గతంలో ఈ సమస్య లేనే లేదు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా మరి ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఇది జరిగింది. ఇక్కడ ఇప్పుడు అందరూ ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్కటి. నిన్న ఆర్థిక మంత్రి గారి భార్య నన్ను 10% అడిగిందని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చెప్పింది. గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అక్కడ అట్టపెట్టెలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు కమిషన్ల డబ్బులు అందులో వేసుకోవడానికి అని చెప్పేసి చర్చ జరిగింది. అట్లట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పేరు ఉన్నది. పొంగులేటి గారు కూడా ఈ విషయము ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగింది. భూ యజమానులు ఎవరైతే ఉన్నారో, అమ్మేవాళ్ళు గాని, కొనేవాళ్ళు గాని, వాళ్ళ నుంచి వాటాలు, దాంట్లో పర్సెంటేజ్లు, దానికోసమే వీళ్ళు తప్ప 40% వరకట ఆ భూముల్లో వీళ్ళకు అమ్మకాల్లో 40%, 20 నుంచి 40% వరకు వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారట ఆయా కార్యాలయాల్లో వాళ్ళ స్థాయిలో. దీనికోసమే వీళ్ళు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి 4 నెలల క్రితం జరిగిందా? సుమిత్ర గారు, ఈ 22% కమిషన్లు అడుగుతున్నారని ఎవరైనా బాధితులు మిమ్మల్ని సంప్రదించడం జరిగిందా? చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఉన్నదండి. అక్కడికి బాధితులు వస్తా ఉన్నారు, సమస్యను వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కలుస్తున్నారు, తెలంగాణ భవన్ కు వస్తా ఉన్నారు, పర్సెంటేజ్లు అడుగుతా ఉన్నారు ఆయా కార్యాలయాల్లో అని చెప్తూ ఉన్నారు. అమ్మకాలు, కొనుగోలు అన్ని స్తంభించిపోయినాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. దోపిడీకి వీళ్ళు కట్టలు తెంపేసినది ఏం లేదు. నిర్లజ్జగా కాంగ్రెస్ వ్యవహరిస్తా ఉన్నది. పాలనను పక్కన పెట్టి దోపిడిని కొనసాగించే తీరు రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని చెప్పేసి బీఆర్ఎస్ ప్రజల్లోకి వచ్చి బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలబడ్డ తర్వాత దిద్దుబాటు చర్యలు, తప్పు జరిగిందని చెప్తున్నారు, క్షమించమని చెప్పిండ్రు, మళ్ళీ రోజుకొక మాట మారుస్తారు. అధికారుల తప్పిదమని ఒకసారి అంటారు, లేదు తప్పు జరిగింది క్షమించమని ఒకసారి అంటారు. తీరా ఇప్పుడు మళ్ళా కొత్తగా ధరణి నాటి నుండే ఈ సమస్య ఉన్నదని చెప్తారు. ఎంతవరకు సమంజసం ఇది? ప్రజలకు తెలుసు, భూ యజమానులకు తెలుసు, కొనుగోలుదారులకు తెలుసు, అమ్మే వాళ్ళకి తెలుసు సమస్య ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరు దీనికి బాధ్యులు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళకి తెలియదా? తప్పకుండా వీళ్ళు ఏమి వాళ్ళ అనుబంధ మీడియా, పెంపుడు మీడియా ఏ ప్రచారం చేసుకున్నా ఆ ప్రచారాలు సామాన్యులు నమ్ముతారేమో కానీ భూ యజమానులు అయితే నమ్మరు. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతాం. ఓకే మేడం, చెప్పండి నాగార్జున గారు. సార్, 22A అంశంలో బీజేపీ కూడా కొంత